నమస్కారం. మన గుడిపూడి ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రోమ్ నగరంలోని అద్భుత చారిత్రక నిర్మాణం కొలోసియం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మరియు గొప్ప ప్రాచీన రేణుకల్లో ఒకటిది. కొలోసియం రోమ్ నగరం మధ్యలో ఉన్న ఒక గొప్ప రోమన్ యాంఫిథియేటర్. క్రీ. షా 70–80 మధ్య కాలంలో నిర్మాణం ప్రారంభమై తక్కువ కాలంలోనే పూర్తి అయ్యింది. దానిని ఎంప్లవియన్ వంశానికి చెందిన చక్రవర్తులు నిర్మించారు. కొలోసియం నిర్మాణం క్రీ. షా 70 నుండి 80 మధ్య జరిగింది. దానిని రోమన్ల చక్రవర్తి వేస్పేషియన్ మొదలుపెట్టి ఆయన కుమారుడు టైటస్ పూర్తి చేశారు. ఇది ఓవల్ ఆకారంలో ఉండి రాళ్ళు, కాంక్రీటు, ప్రత్యేక రోమన్ కాంక్రీటుతో నిర్మించారు. దాని పొడవు సుమారు 189 మీటర్లు, వెడల్పు 156 మీటర్లు, ఎత్తు సుమారు 48 మీటర్లు. దాని నిర్మాణంలో 3 అంతస్తుల వరుసగా ఆర్చ్లతో కూడిన విభాగాలు ఉన్నాయి. కొలోసియం ఒక భారీ కాంక్రీటు, రాళ్లతో చేసిన నిర్మాణం. దాని లోపల సుమారు 50,000 మంది కూర్చునే సీట్లు ఉండేవి. ప్రాచీన రోమన్ శిల్పకళ, నిర్మాణ శాస్త్రం ఎంత గొప్పదో కొలోసియం స్పష్టంగా చూపిస్తుంది. కొలోసియంలో ప్రధానంగా గ్లాడియేటర్ల పోరాటాలు, జంతువేటలు, నాటక ప్రదర్శనలు జరిగేవి. ప్రజల వినోదం కోసం రక్తపాతం కూడా జరిపేవారు. ఇది అప్పటి రోమన్ సామ్రాజ్యపు శక్తి, సంపదకు ప్రతీకగా నిలిచింది. లోపల పెద్ద వృత్తాకార స్టేడియం, దాని చుట్టూ వేర్వేరు స్థాయిలలో సీటింగ్ ప్రాంతాలు ఉండేవి. సుమారు 50,000–80,000 మంది ఒకేసారి కూర్చుని చూడగలిగే సౌకర్యం ఉండేది. కింద భాగంలో హిపోజియం అని పిలిచే సబ్టెర్రేన్ గది వ్యవస్థ ఉండేది. ఇక్కడ జంతువులు, గ్లాడియేటర్లను పోరాటానికి ముందు ఉంచేవారు. ప్రత్యేక లిఫ్ట్ల ద్వారా వీరు పైకి తీసుకువచ్చి అచ్చం వేదిక పైకి అనిపించేలా పోరాట రంగంలోకి విడుదల చేసేవారు. కొలోసియం ప్రధానంగా గ్లాడియేటర్ల పోరాటాలు, వన్యమృగాల వేటలు, మరిన్ని పూర్వ ప్రదర్శనల కోసం ఉపయోగించేవారు. ఆ రోజుల్లో రోమన్లు సింహాలు, చిరుతలు, నరసింహాలు, గొరిల్లాలు, ఎలుగుబంటి వంటి అనేక జంతువులను దూరదేశాల నుండి తెచ్చి వీటిని గ్లాడియేటర్లతో పోరాడేలా చేసేవారు. గ్లాడియేటర్లు ఎక్కువగా బానిసలు, ఖైదీలు, కాని కొంతమంది స్వయంగా పౌరులు కూడా గర్వంగా పోరాడటానికి ముందుకు వచ్చేవారు. కొలోసియం పైభాగంలో పెద్ద ధ్వని నిర్వహణ వ్యవస్థలాంటి నిర్మాణం ఉండేది. దానితో ప్రతి గళం స్పష్టంగా వినిపించేది. పైకప్పును రోమన్ నౌకాదళ సభ్యులు వెలేరియం అనే పెద్ద తెరలతో మూసి వేడి, వర్షం నుండి రక్షించేవారు. ఈ గొప్ప అరినా శతాబ్దాల పాటు పలు ప్రకృతి కోపాలు, భూకంపాలు, యుద్ధాల ధ్వంసాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఇది రోమ్ చరిత్రకు గుర్తుగా ప్రపంచ వారసత్వ స్మారకంగా నిలుస్తుంది. ఇప్పుడు కొలోసియం భాగంగా ధ్వంసమై ఉంది, కానీ ఇది ప్రపంచం మొత్తం నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు రోమ్కి వచ్చి ఈ అద్భుత నిర్మాణాన్ని తిలకిస్తారు. కొలోసియం మనకి ఒక పాఠం చెబుతుంది. గొప్ప శక్తి ఎంత అతివేగంగా పతనమవుతుందో శాశ్వతమని ఏమీ ఉండదని. అయినప్పటికీ కళ, నిర్మాణం, సాంకేతికత శాశ్వతముగా నిలిచే మిగతా గుర్తుగా మారుతుంది. మరిన్ని చారిత్రక కట్టడాలు, చలనచిత్రాల విశ్లేషణలు, రహస్య కథలు తెలుసుకోవాలంటే వెంటనే మాకు తోడై ఉండండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.